హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చింతకాయ పప్పు. చాలా టేస్టీగా కమ్మగా రైస్లోకి సూపర్గా ఉండే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాల్సిన రెసిపీ అండి ఇది చింతకాయ పప్పు. సో ఈ చింతకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. మరి ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదిగోండి, చింతకాయ పప్పు కోసము సరిపడా చింతకాయలను అయితే తీసుకోవాలి. వీటిని కాస్త ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఇందులో కొన్ని వాటర్ అయితే వేసుకొని వీటిని ఉడికించుకోవాలి. దీన్ని పొయ్యి మీద పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఈ చింతకాయలను అయితే ఉడికించుకుందాం. పప్పు కోసం ఈ కప్పుతో కందిపప్పు తీసుకున్నానండి. ఒక కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పు వేసుకొని దీనికి సరిపడా పచ్చిమిర్చిలను అయితే వేసుకుందాము. పచ్చిమిర్చిలు వేసుకొని వీటిని వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, చింతకాయలు అయితే ఇక్కడ బాగా ఉడికిపోతున్నాయి. ఇప్పుడు వాష్ చేసుకున్న ఈ కందిపప్పులో ఈ కందిపప్పు ఉడికేంత సరిపోయేంత వాటర్ అయితే వేసుకుందాము. పప్పు ఉడికేందుకు సరిపడా వాటర్ అయితే వేసుకొని నేనైతే 1.5 గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, అలాగే అందులో ఒక 1/2 టీ స్పూన్ అంత ధనియాల పొడి, అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్ని స్టవ్ పై పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా మూత పెట్టి ఉడికించుకుందాం. ఇదిగోండి, చింతకాయలు అయితే బాగా ఇలాగా ఉడికేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా ఎనిపేసుకుందాం. ఇదిగోండి, పప్పు ఇలా మెత్తగా ఎనిపేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతకాయల పులుపును బాగా పిండి పులుపును మాత్రం వేరు చేసుకొని ఈ పప్పులో వేసుకోవాలి. ఇలాగా బాగా పిసికి ఈ పులుపునంతా వేరు చేయాలి. ఇదిగోండి, చింతకాయల పులుసునైతే ఇలా పక్కన పెట్టుకున్నాము. సో ఈ పప్పులోకి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము. అలాగే ఇందులో సరిపడా ఈ చింతకాయల పులుసును కూడా ఇందులో వేసుకొని పులుపు, ఉప్పు, కారం సరిపోయాయో లేదో చెక్ చేసుకోండి. సో చూడండి, ఈ పప్పులో పులుపు, ఉప్పు, కారం అన్నీ అయితే నాకు సరిపోయాయి. ఇప్పుడు ఈ పప్పుకి పోపు వేసుకుందాం. స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము. ఈ ఆయిల్ కాస్త వేడెక్కాలండి. ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో కొన్ని జీలకర్ర ఆవాలు, కొద్దిగా మినపప్పు, ఇందులో ఒక చిన్న ఉల్లిగడ్డని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఒక 4 వెల్లుల్లిపాయలు ఇలా కచ్చపచ్చగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు తీసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకుందాం. ఇది కాస్త కలర్ మారాలి. ఇందులోనే ఒక 2-3 ఎండుమిర్చీలు
కట్ చేసుకొని వేసుకుందాం. ఇది కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలాగ మనకు కలర్ మారేంత వరకు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇలా వేయించుకొని ఇందులో మనం ఏదైతే తీసుకున్నామో పప్పును వేసి తాలింపు వేసుకోవాలి. వేసుకున్న వెంటనే మూత కనుక పెడితే అందులో ఉన్న ఫ్లేవర్ అంతా మన పప్పుకి బాగా పట్టుకొని మంచి టేస్ట్ అనేది వస్తుందండి. సో ఇదిగోండి, ఇప్పుడు మనము మంట అయితే ఆఫ్ చేసుకుందాము. సో పప్పు అయితే ఇలా మీరు టేస్టీగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ పప్పు మాత్రం చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. చూసారు కదా, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఇంట్లో మీరు తయారు చేసుకునే చింతకాయ పప్పు అండి. చాలా సూపర్గా ఉంటుంది రైస్లోకి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ తీసుకోండి.